అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీరామ్. మా మాట మట్టి వాసన, మా యాస మా గౌరవం. పల్లె గుండెల్లో పుట్టిన పలుకులు, పోరాటాలతో మొదలైన భాష, అదే తెలంగాణ భాష. ఈ నేల గొంతును ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణ ముక్కోటి గొంతులు ఒక్కటై పాతాళానికి తొక్కుతారు. ఇప్పుడు అదే జరుగుతుంది. ఇడుపు కాగితంతో మొదలైన భాషా వివాదం సోషల్ మీడియాలో అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ భాష మరోసారి దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రముఖ నటుడు ప్రియదర్శి నాగదుర్గ ప్రధాన పాత్రలో తెరకెక్కిస్తున్న ఇడుపు కాగితం సినిమా టైటిల్ ప్రకటించగానే సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి చెందిన కొందరు నెటిజన్లు ఈ టైటిల్ను ట్రోల్ చేస్తూ ఇది అసలు తెలుగేనా, ఈ సినిమాకు తెలుగు సబ్ టైటిల్స్ వేస్తారా అంటూ పోస్టులు పెట్టడం వివాదానికి దారితీసింది. దీంతో తెలంగాణకు చెందిన భాషాభిమానులు, రచయితలు, మేధావులు తీవ్రంగా ఖండించారు. రాష్ట్రం విడిపోయి 12 ఏళ్లు దాటినా ఇంకా తెలంగాణ యాస భాష మీద వివక్ష కొనసాగుతూనే ఉందని వాళ్ళు మండిపడ్డారు. అసలు ఇడుపు కాగితం అనేది అచ్చమైన తెలంగాణ గ్రామీణ పదమని, దాన్ని ఎగతాళి చేయడం అంటే తెలంగాణ సంస్కృతిని అవమానించడమే. ఎలకట భార్యాభర్తలు కలిసి జీవించలేనప్పుడు గ్రామ పెద్దల సమక్షంలో విడిపోవడానికి రాసుకునే ఒప్పంద పత్రాన్ని ఇడుపు కాగితం అని అంటారు. ఒక సినిమా టైటిల్తో మొదలైన ఈ చర్చ ఇప్పుడు తెలంగాణ భాష గొప్పదనం, దాని చరిత్ర, సంస్కృతి గురించి దేశవ్యాప్తంగా మాట్లాడుకునే స్థాయికి చేరింది. సోషల్ మీడియాలో తెలంగాణ ప్రజలు తమ భాషపై గర్వాన్ని వ్యక్తం చేస్తూ ట్రోలింగ్కు గట్టిగానే కౌంటర్ ఇస్తారు. తెలంగాణ భాషపై గర్గపాటి వ్యాఖ్యలు వైరల్. తెలంగాణ భాషే శాస్త్రీయ భాష అంటూ స్పష్టం. ఈ వివాదం నేపథ్యంలో ప్రముఖ ప్రవచనకర్త పండితుడు గర్గపాటి నరసింహారావు గతంలో తెలంగాణ భాష గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో గర్గపాటి మాట్లాడుతూ తెలంగాణ భాష గ్రాంధిక తెలుగు భాషకు అత్యంత దగ్గరగా ఉండే భాష అని స్పష్టం చేశారు. తెలంగాణలో మనం చేసిండ్రు అని మాట్లాడతాం, అదే గ్రాంధికంలో చేసినారు అంటారు. వ్యాకరణ పరంగా పరిశీలిస్తే తెలంగాణ భాషలోని పదాలే అసలు తెలుగు మూలాలకు దగ్గరగా ఉంటాయని వివరించాడు. తాను ప్రాంతీయ భావోద్వేగాలతో కాకుండా ఒక కవిగా భాషను అధ్యయనం చేసిన వ్యక్తిగా మాట్లాడుతున్నానని కూడా స్పష్టం చేశారు. తెలంగాణలో ఇంగ్లీష్ ప్రభావం తక్కువగా ఉండడంతో అనేక పురాతన తెలుగు పదాలు ఇప్పటికీ అలాగే నిలిచిపోయాయని ఆయన అభిప్రాయపడ్డాడు. మరోవైపు బ్రిటిష్ ప్రభావం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భాషలో మార్పులు చోటు చేసుకున్నాయని చెప్పారు. ప్రస్తుతం ఈ వీడియో తెలంగాణ నెటిజన్లు పెద్ద ఎత్తున షేర్ చేస్తూ గురువు గారు బరాబర్ చెప్పిండ్రు, తెలంగాణ భాష గొప్పదనాన్ని ప్రపంచానికి చెప్పిండ్రు అంటూ కామెంట్లు చేస్తూ, తెలంగాణ భాష అనేది కేవలం యాస కాదు, అది శాస్త్రీయంగా వ్యాకరణ పరంగా కూడా గొప్ప స్థానం కలిగిన భాష అని గర్గపాటి వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేశాయని భాషాభిమానులు అంటారు. దీంతో ఇడుపు కాగితం వివాదం ఇప్పుడు తెలంగాణ గౌరవానికి సంబంధించిన పెద్ద చర్చగా మారింది. అసలు తెలంగాణ యాస భాష అంటే ఏమనుకుంటారు? తెలంగాణ పాటలు ఇప్పటికీ చూసుకుంటే భక్తి పాటలలో మాయదారి మైసమ్మ ఓ మైసమ్మ, మనం మైసారం బోధమే మైసమ్మ, ఇప్పటికీ భక్తి పాటలలో ట్రెండింగ్ ఉండే పాట ఇది. ఎక్కడి పదాలు ఇవి? తెలంగాణ భాష యాస కాదా ఈ పదాలు? ఇప్పటికి కూడా ఎక్కడ పండుగలు జరిగినా తెలుగు రాష్ట్రాలలో ఈ పాట తప్పకుండా ఉంటుంది. మంచి ఊపిచ్చే పాట. ఇప్పటికీ పాట వింటే గూస్ బంప్స్ వస్తాయి. ఇలాంటి పాటలు ఎన్నో వేల పాటలు ఉన్నాయి. భక్తి పాటలు కూడా తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాటలు కూడా. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న గానమా, కోట్లాది ప్రాణమా, పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా. ఈ పాట ఎంతమందిని ఉర్రి తొలగించింది? గద్దరన్న పాడిన పాట. అటు ఆంధ్రాలో కూడా ఈ పాటకు పెద్ద ఎత్తున అభిమానులు ఉన్నారు. గోరెటం కన్నా తెలంగాణ ఉద్యమంలో పాడిన పాట. యాడికెళ్ళి వచ్చినారు ఈడమెట్ట పెట్టినారు, బర్రె జనగలేడమ్మ జిట్ట, మా బతుకాగం చేసినారే జిలేడమ్మ జిట్ట. ఈ పాట ఎవరి కోసం పాడిరు? అప్పుడు తెలంగాణపై మీరు చూపుతున్న వివక్ష, తెలంగాణ ప్రజలపై, తెలంగాణ సంస్కృతి భాషపై చూపుతున్న వివక్షను దృష్టిలో పెట్టుకొని అప్పుడు తెలంగాణ ప్రజలపై కూడా ఎంత ఎక్కడ చూసినా మీరే ఉద్యోగులు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ భాగంలో మొత్తం ఎక్కువ 80% పైగా ఉద్యోగులు ఎవరండి? మీరు కాదా? అప్పుడు పుట్టిన పాట కదా ఇది? అప్పుడు దేనికోసం పుట్టింది ఈ పాట? మీరు చేస్తున్న అన్యాయానికి, మీరు చేస్తున్న ధోరణికి కదా ఈ పాట పుట్టింది. ఇంత గొప్ప సంస్కృతి, ఇంత గొప్ప భాష ఎక్కడుంటుంది? ఇప్పటికి కూడా వాడుకుంటారు కదా. ఇంకోటి, ఇదే గోరెటం కన్నా గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది, గల్లీ చిన్నది గరీబోళ్ళ కథ పెద్దది. ఈ పాట ఇప్పటికి కూడా సినిమాలలో వస్తుంది కదా. ఇంత గొప్ప పాటలు కదా. ఇంకా గద్దరన్న రాసిన పాట బంధుత్వాలను పెంచేది, అంటే సోదరి మనుల
మస్కసి కటికి వెన్నెల ఓలే మల్లెకు పందిరి ఓలే నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా తోడ పుట్టిన రుణం తీర్చుకుంటానే చెల్లమ్మా. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా. ఈ పాట ఎవరు పాడిరు? ఎక్కడి పదాలు ఇవి? తెలంగాణ కాదా? తెలంగాణ భాష యాస అంటే మీకు అంతా చిన్న చూప. ఏ రోజైనా అన్నారా? ఈ తెలంగాణ ప్రజలు ఈ ఆంధ్రాలో ఉన్న గోదావరి స్లాంగ్ కావచ్చు, రాయలసీమ స్లాంగ్ కావచ్చు, శ్రీకాకుళం స్లాంగ్ కావచ్చు, ఈ స్లాంగ్ని ఎప్పుడైనా ఎగతాలు చేసిరా? ఎప్పుడైనా ఈ పాటలు ఈ సినిమాలు వచ్చినప్పుడు మీరు చూడమని చెప్పిరా? ఎందుకు 12 ఏళ్ళు గడిచిపోయింది కదా మీకు ఇడుపు కాగితం ఇచ్చి, ఇంకా ఎందుకు ఇంత వివక్షత? ఈ తెలంగాణ యాస భాషపై ఎందుకు ఇంత కుట్ర మీకు? ఇప్పుడు కూడా ఎక్కడ చూడ ఏ పాటలు చూసినా ఏ సినిమాలు చూసినా తెలంగాణ పాటలే, తెలంగాణ పదాలే ఎక్కువ ట్రెండ్ ఉంటాయి. ఇప్పుడు ఇదే సినిమాలో నాగదుర్గ నటిస్తున్నా అంటే ఆమె కూడా బొచ్చడి పాటలు వేసింది. ఆ పాటలలో ఏంటి? దారి పొంటి వస్తుండు దవ్వదవ్వ వస్తుండు. ఈ పాట ఎన్ని వ్యూస్ వచ్చినాయండి ఆమె నటించిన దాంట్లో? ఇప్పటికీ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉన్న పాట అది. తెలంగాణలో కాదు, యావత్ ప్రపంచంలో ఎక్కడ చూసినా ఈ పాట చాలా మంది విన్నారు. ఎక్కడ అంటే వేరే దేశ వాళ్ళు కూడా ఈ పాటలు వింటూ డ్యాన్స్ చేసిన పాటలు అంటే దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేసి సెండ్ చేసినవి కూడా చాలా వైరల్ అయినాయి పోస్ట్ చేసిన బాపతి. ఇవి కళ్ళకు కనపడలేదా? ఇంత గొప్ప అంటే ఇక్కడ తెలంగాణ యాస భాష ఎక్కువగా ప్రపంచ దేశాలకు పాకుతుందనే కుట్రతో మీరు చేస్తున్న వ్యాఖ్యలే కదా ఇవి. ఇంత నిర్లక్ష్యమా మీకు? అంటే ఇంత కుట్రగా మీకు తెలంగాణ ప్రజలపైన, తెలంగాణ యాస పైన? ఎక్కడ దౌర్జన్యం ఇది? మీరు ఇట్లా చేస్తున్నానే కదా మిమ్మల్ని మా కుద్ర నాయన అని ఇడుపుకైతే తెచ్చి ఎల్లగొట్టింది. మీరు ఇట్లా మా తెలంగాణ భాషను, మా తెలంగాణ యాసను ఇంకా చిన్న చూపు చూస్తే ఊరుకునేది లేదు, ఇక సహించేది లేదు. మొన్నటికి ఇప్పుడు మీరు ఇక్కడ ఉద్యోగాలు చేసుకోవచ్చు, మీరు ఇక్కడ వ్యాపారాలు చేసుకోవచ్చు, మీ చేపల పులుసు అమ్ముకోవచ్చు అని మేము ఆ రోజు చెప్పినాం. అట్లా ఎప్పుడు మీకు ఇంకా అలసైపోయిందా? ఇంకోసారి తెలంగాణ యాస మీద, తెలంగాణ సంస్కృతి మీద తక్కువ చేసి మాట్లాడితే తెలంగాణ నుంచి తరిమి కొడతాం బిడ్డ, యాది పెట్టుకోరు. తస్మా జాగ్రత్త. మా తెలంగాణ గురించి కావచ్చు, తెలుగు యాస గురించి కావచ్చు, తెలుగు భాష గురించి కావచ్చు, మా కట్టుబట్టు గురించి, మా తిండి గురించి తక్కువ చేసి మాట్లాడితే వదిలిపెట్టేది లేదు. ఖబర్దార్, ఖతం చేస్తాం. క్యూన్యూస్ లో వీడియో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్ కు ఇది సరైన వేదిక. 3 నుండి 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్ లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.